తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సమావేశాల్లో భాగంగా ఈరోజు రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది ఇక్కడ మన రూట్స్, మన ఉనికి, మన మూలాలు, ఇప్పుడు జరుగుతున్న దాడులు, వీటన్నిటికీ ఒక సమాధానంగా అస్తిత్వ వేదిక అనేది వచ్చింది. తెలంగాణ ఉద్యమ కాలంలోనే అస్తిత్వం గురించి చాలా పెద్ద పోరాటాలు మనం చేశాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సరే నాయకుని చేతిలో భద్రంగా ఉంటుంది అనుకుంటే మళ్ళీ 9.5 సంవత్సరాలకే మళ్ళీ తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది. అటు పార్లమెంట్లో కానీ ఇటు ఆంధ్ర నాయకత్వం కానీ మళ్ళీ దాడి చేయడము మమ్మల్ని కలవరపెట్టింది. అదేవిధంగా మనకు మానేరు మీద కట్టిన చెక్ డ్యామ్స్ను కూల్చేయడం కానీ, కాళేశ్వరంను పేల్చడం కానీ, ఇవన్నీ కూడా మమ్మల్ని కలవరపెట్టింది. అందుకే తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేయాలని నేను, శ్రీధర్ దేశపాండే గారు, పిట్టల రవీందర్ గారు, మాతో పాటు ఆనాడు మానేరు చెక్ డ్యామ్లకు వచ్చిన మన బుచ్చన్న కానీ, శంకర్ కానీ అందరం కలిసి నిర్ణయించుకున్నాం. నిన్నటికి నిన్న మనం చూసాం తేజస్వి సూర్య అనేవాడు ఎట్లా మన మీద దాడి చేసాడు అనేది మనం చూసాం. కాబట్టి ఇవాళ యువతరానికి, నవతరానికి రేపు జన్జీ ఉద్యమాలను తెలంగాణ అస్తిత్వ వేదిక ప్రాతిపదికగా తెలంగాణలో నిర్మించబోతున్నాం. వాళ్ళని ముందు ఉంచి మేము వెనకాల వాళ్లకు ఒక రకంగా ఇగ్నైట్ చేయడము, ప్రేరణ కలిగించడం అనేది మా లక్ష్యంగా ఉంటుంది. మేము అలసిపోలేదు, మేము విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఇవాళ లేదు. అంటే మళ్ళీ మేము దాని మీద ప్రకటన చేస్తాము. ఇంకా ప్రణాళిక కూడా మేము రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉద్యమం అవసరం ఉంది. బట్ అస్తిత్వ వేదిక అనేది ఈ ఎక్కడెక్కడైతే నిర్వాసితులైన మూసివాసులతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, యువకులతో కానీ ఆ ఉద్యమాలను ప్రేరేపించే విధంగా ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాగా అకాడమిక్ బాడీగా ఉంటూనే వాళ్ళ లోపల ఈ తెలంగాణ సోయి కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అంతగా దీన్ని భూతద్దం చూడవలసింది ఏదో ఇదని కాదు. వాస్తవానికి అస్తిత్వం గత ప్రభుత్వం ఏదుందో దానికి సంబంధించినటువంటి పనులు చాలా జరగవలసి ఉంటే కొంత గ్యాప్ అయింది. ఆ గ్యాపు ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రభుత్వం పోగానే తెలంగాణ అస్తిత్వానికి డోకా రావాలని ప్రభుత్వాన్ని పక్కకు పెట్టలే, అస్తిత్వాన్ని మర్చిపోతారని చెప్పి గుర్తు చేయడం కోసం చేసినారు. నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని ప్రేమిస్తారు. తెలంగాణ ప్రజలు సహజంగానే ధిక్కార స్వరంతో ఉంటున్నారు. దీనికి ఎవడు విలువగలిగితే ఆ విలువిచ్చిన వాడు అస్తిత్వాన్ని విలువిచ్చినట్టే లెక్క. ఇంత ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దానికి ఇవాళ నష్టం జరిగింది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెట్టినా, తేజస్వి సూర్య అంటాడు ఏది మాట్లాడినా, నరేంద్ర మోడీ అంటాడు తన ఇష్టారాజ్యంగా తల్లిని చంపేసి బిడ్డనిచ్చిండన్న, చంద్రబాబు నాయుడు అంటాడు తెలంగాణ బ్రెయిన్ చైల్డ్ అన్న మాట్లాడలేని స్థితిలో ఉండుంటే కనుక తెలంగాణ అస్తిత్వం మిగలడం కష్టం. నువ్వు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మిగులుతుందేమో కానీ ఏ అమరవీరుల పోరాట స్ఫూర్తి ఉందో అది మిగలడం కష్టమవుతుంది. ఇంకోటి కూడా రాష్ట్రంలో తెలంగాణ వచ్చినప్పటికీ 14 సంవత్సరాల ఈ పోరాటంలో తెలంగాణ వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా అంటే మీరు చూసుకోవచ్చు జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో మనకు ఈ దిగ్బంధం ఉంటే ఏం కాదు, కానీ పక్క రాష్ట్రాల్లో వచ్చి కూడా అంటే విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి మన పైన ఇది చూపిస్తూ ఉన్నారు. దీని గురించి అవునబ్బా, ఇన్ని రోజులు జర్నలిస్ట్ సంఘాలను గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కడికక్కడ పచ్చడి చేసి ఎట్లా అంటే కూడా అట్లా ఆన్సర్ చెప్పగలగాలి. మీరు కలం మాత్రమే పట్టుకోవడం, మీకు చేత కూడా అయితే కాలు కూడా చేతులు కూడా ఉన్నాయి. ఎవరిని మత్పరిచి దులిపకపోతే కుదరదు. బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగినా, అది భూస్వామి దగ్గర పాలేరుకు జరిగినా, ఆంధ్ర పెట్టుబడిదారు వచ్చి తోచిన ప్రకారం రాజ్యం చేసినా, నేను ఇది చేయను అది చేయను మాట్లాడినా, ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ పెత్తనం చేసినా ఇమీడియట్గా రియాక్ట్ కాగలిగేటువంటి శక్తిని యువకులు, మేధావులు అందరూ కూడా తీసుకోవాలి. అది బాధ్యత అని చెప్పేసి గుర్తు చేస్తాము. లాస్ట్ ఆఖరికి మహిళా బిల్లు పైన మీ అభిప్రాయం ఏంటి? మహిళా బిల్లు ఇప్పుడు వీగిపోయిన సంగతి తెలిసింది, దాని గురించి ఇప్పుడు అది చర్చలు లేస్తాము. నేను ఏమంటున్నట్టే, ఇష్యూ ఏది కాకముందుకే ఇమీడియట్గా దేశవ్యాప్తంగా మహిళలను తీసుకొచ్చి రోడ్డు మీద ఎగబెట్టించిన పద్ధతి చూస్తే వాళ్ళు ప్లాన్డ్గా కేవలము ఇవాళ డీలిమిటేషన్ పేరు మీద నుంచి తుపాకీ పెట్టేసేసి ఇవాళ మహిళా బిల్లుని పేల్చేసారు. మహిళా బిల్లుకు హంతకులు లేదా మహిళా బిల్లు వీగిపోవడానికి భారతీయ జనతా పార్టీ కారణం. నన్ను క్షమించాను, నిన్ను క్షమించారు ఎవరు? నేను చాలా నరేంద్ర మోడీని ఎవరు క్షమించారు? ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశాన్ని చాలా సింపుల్గా ఇదివరకు ఏ రకంగా అయితే కాంగ్రెస్ పెట్టిందో అప్పుడు కూడా వాస్తవానికి మీకు తెలుసు, మాయావతి గారు కానీ ఎస్పీ కానీ అప్పుడు కూడా కాస్ట్ కోటాకు సంబంధించి కోటా ఇన్ ద కోటా అని అప్పుడు డిస్కస్ చేసింది. అది ఆ డిస్కషనే రాలే ఈసారి. పోనీ అదన్నా కనీసం యాజ్ ఇట్ ఈజ్గా ఇది పాత నెంబర్ ప్రకారం ఇద్దామన్నా కూడా అది చేయకుండా 800 చిల్లర అని చెప్పేసి సౌత్ నార్త్ ఏదైతే ఇది ఉన్నది ఇవన్నీ సమస్యలతోటి అది ఓడిపోయింది. అది వీగిపోవడం, అది నరేంద్ర మోడీ పతనము, నరేంద్ర మోడీ యొక్క
ఓడిపోవడం తప్ప అది మహిళల ఓటమి కాదు. మహిళల ఓటమి కాదు. దేశవ్యాప్తంగా మహిళలు మళ్ళా వాళ్ళ కోటా కోసం ఉద్యమిస్తారని చెప్పే విశ్వాసం నాకున్నది.